ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి 10% రిజర్వేషన్ ని జగన్ సరిగా సద్వినియోగం చేయాల. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే ఏ ఓసీ కులాల్లో ఎక్కడ ఎక్కువ పేదరికం ఉందో ఆ కులాలకు గణాంకాలు తీసుకొని ఈడబ్ల్యూఎస్ వారికి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకి ఆ రిజర్వేషన్ ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనకి చాలా సందర్భాల్లో మనకి గిద్దలూరులో కూడా కనీస మౌలిక సదుపాయాలు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. ఇక్కడ 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే డబ్బు మైనింగ్ ఉంది, కానీ మౌలిక అవసరాల కోసం డబ్బులు పెట్టట్లా. ప్రభుత్వాల చేత డబ్బులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీకు మాటిస్తున్నాను, అశోక్ రెడ్డి గారిని గెలిపించండి. డబ్బులు ఖర్చు పెట్టి మన నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యత మేము తీసుకుంటాం. ఇసుక మీద 40,000 కోట్లు, సారాయి మీద 41,000 కోట్లు వాళ్ళు సొంతగా పెట్టుకున్నారు, సొంతగా దోచేశారు. పాపం ఎవరెవరినో జీవితాలు కాలిపోయినాయి, పేగులు కాలిపోయినాయి. అలాంటి కల్తీ మందు సరఫరా చేసి మా నాన్న చిన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని. కల్తీ మందు మీద దాడులు చేయడం ఎన్నోసార్లు చూశాను. చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కల్తీ మందుని ఇంత బాహాటంగా ప్రభుత్వం అమ్ముతుంటే ఏం చేయగలుగుతున్నాం మనమని. ఎవడైనా సరే కల్తీ మందుని అమ్ముతున్న ఎవడైనా సరే మక్కిలు కాళ్ళు ఎరగొట్టి మనకి మోకాళ్ల మీద నడిపించి వాళ్ళకి రౌడీ షీట్ మనకి తీసుకొస్తాం వాళ్ళ మీద. జగన్ చాలా కీలకమైంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక అందమైన పేరు పెట్టి దాని వెనక ముఖ్య ఉద్దేశం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఈ ఆ ఇల్లుంది దీనికి చెప్పండి, ఇక్కడ ఏముండదు. ఈ రోజున యమహా ఎస్కే మోటార్స్ అనే ఒక షాప్ పెట్టారు, ఆ ఓనర్ అదృష్టాన్ని పెట్టుకున్నాడు. అలాగే ప్రవీణ్ లాడ్జ్ ఉంది, అక్కడ ఏసీ రూమ్స్ అవైలబుల్, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఆ ఆస్తి ఓనర్ దగ్గర ఏముంటాయి? స్టాంప్ పేపర్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏం చేస్తాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్? ఈ షాప్ పెట్టాలి, బిల్డింగ్ కట్టాలి. ఏం చేస్తాడు? బ్యాంక్కి వెళ్ళి ఒరిజినల్ పేపర్స్ తనఖా పెడితే 2-3 లక్షలు ఇస్తారు. అప్పుడు ఇవన్నీ చేస్తాడు, బిల్డింగ్ పూర్తి చేస్తాడు. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద మన భూమి మీద మనకి హక్కు లేదంట. మనకి అన్ని మన మొక్కాన ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట, ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలతో నీకేంటి పని? ఆస్తి మాదా, మీ తాత ఇచ్చిందా, లేదంటే మా తాతలు ఇచ్చిందా? మా కష్టార్జితమా, మా పిత్రార్జితమా? రేపొద్దున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కళ్యాణి కాంప్లెక్స్ ఉంది నెల్లూరులో. ఆస్తి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండవు, జగన్ గారి దగ్గర అది నానక్రామగూడ ఆఫీసులో ఉంటాయంట. ఆయన చెప్తాడు ఆ ఆస్తి మీదే ఉంచుకోవచ్చని. నువ్వెవడు చెప్పడానికి? నేనే చాలాసార్లు అవసరాలు ఉన్నప్పుడు నా ఇంటిని నేనే బ్యాంకుల్లో తనఖా పెట్టాను. రేపొద్దున మీ ఇంట్లో మీ ఆడబిడ్డకి పెళ్లి చేయాలా, లేదంటే బిడ్డల్ని చదివించాలా? ఏం చేస్తాం? వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తాం, లేదంటే ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాం, బ్యాంకు దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ తనఖా పెట్టి మనం డబ్బులు తీసుకుంటాం. మన బిడ్డలు పెళ్లి చేస్తామో, బిడ్డల్ని చదివించుకుంటామో, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకుంటామో. ఇప్పుడు అవేమి ఉండవు. మీరు కనుక అన్నే రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి నాకు అనవసరం. ఆయన రిప్రజెంట్ చేస్తుంది గూండాల పార్టీ, అది దోపిడీ చేసే పార్టీ. అది ఎందుకు వచ్చేశారు? సుబ్బరామరెడ్డి గారు దాష్టీకం తట్టుకోలేక వచ్చేశారు. దాష్టీకం తట్టుకోలేక పెద్ద మనిషి, ఎప్పుడు కూర్చొని ప్రేమగా పలకరించే వ్యక్తి, అండగా నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా బెదిరించో
ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎవడైనా ఏ పార్టీలో ఎందుకుంటాడు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎందుకుంటారు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆయన బయటకు వచ్చేసారు.